బీజేపీ మేనిఫెస్టో కమిటీ తొలిసారి భేటీ అయింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చించారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులపై బీజేపీ దృష్టి సారిస్తోంది. మేనిఫెస్టోలో వ్యవసాయంపై ప్రత్యేక అధ్యయనం ఉండవచ్చని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఫస్ట్ టైం భేటీ అయింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల సమావేశంలో భేటీ అయ్యారు. మరి ఈ దేశకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అని వివరించడానికి మా ప్రతినిధి రామకృష్ణ రెడీగా ఉన్నారు. రామకృష్ణ, మరి బీజేపీ మేనిఫెస్టో కమిటీ తొలిసారి భేటీ అయింది కదా. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయన ప్రధానంగా నేతృత్వంలో 27 మంది సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు కదా. మరి మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది తెలంగాణలో ఈసారి? 400 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నటువంటి బీజేపీ మేనిఫెస్టో కూడా అద్భుతంగా ఉండబోతుంది. ప్రధానంగా రైతులు, మహిళలు, విద్యా, వైద్య రంగాలపై ప్రధాన దృష్టి సారిస్తున్నారు. అలాగే ఎన్నికల్లో 400 సీట్లు టార్గెట్ ఇచ్చేవాళ్ళు కాబట్టి వరాల జల్లు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అద్భుతమైన మేనిఫెస్టో, ఆకర్షణీయమైన మేనిఫెస్టో జయంగా బీజేపీ తయారు చేస్తుంది. కేంద్ర రక్షణ మంత్రి సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులు ఈ మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారు. మరి దీనిలో అన్ని రంగాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, అందరినీ ఆకర్షించాలి. ఇది ప్రధానమైన జయం. ఆ జయంతో ముందుకెళ్తున్నారు. సో మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉండబోతుంది బీజేపీని. అయితే రామకృష్ణ, మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉండబోతోందని చెప్తున్నారు. అయితే మరి ఈ మేనిఫెస్టో విషయానికి వస్తే ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఒకటే మేనిఫెస్టోని రెడీ చేయబోతున్నారా, లేకపోతే రాష్ట్రాల వారీగా ఏవేవి ప్రధాన అంశాలు ఉన్నాయి, ఏ రాష్ట్రానికి ఏం కావాలి అన్నది చూసుకుని చేయబోతున్నారా? ఇప్పుడైతే ఈ మేనిఫెస్టో ఎక్కడ ఏ రాష్ట్రాల కోసం తయారు చేస్తున్నారు అనుకోవచ్చు? అయితే అన్ని రాష్ట్రాలకి కామన్ మేనిఫెస్టోనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ మేనిఫెస్టోలో ఎక్కువ దేశవ్యాప్తంగా రైతులకు టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. తర్వాత మహిళలకు ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. అలాగే డెవలప్మెంట్ యాంగిల్లో మేనిఫెస్టో ఉండబోతుంది. అన్ని రంగాల్లో డెవలప్మెంట్, విద్య, వైద్య రంగాల్లో దానికి సంబంధించిన స్కీమ్స్, పథకాలు, కొత్త ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు. వాటన్నింటినీ కూడా మేనిఫెస్టో అద్భుతంగా ఉంటేనే ఈసారి బీజేపీ 400 టార్గెట్ రీచ్ కాగలిగేది, లేదంటే కష్టం. కాబట్టి అన్ని రంగాలు నిష్ణాతమైన నిపుణులు తీసుకొని ఈ మేనిఫెస్టోని తయారు చేస్తుంది బీజేపీ. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.